సికింద్రాబాద్ సిఎంఆర్ లో భారీ స్కామ్. 3 కోట్ల రూపాయలు స్కామ్ చేసిన ఉద్యోగులు. గోల్డ్ స్కీమ్ లో చేరే వాళ్లే టార్గెట్. పాత గోల్డ్ సేల్స్ లో అక్రమాలు. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఓనర్. ఒకరి అరెస్ట్, పరారీలో 2. సికింద్రాబాద్ వ్యాట్నీ సెంటర్లో ఉండే సిఎంఆర్ షాపింగ్ మాల్లో భారీ స్కామ్ జరిగింది. అక్కడ పనిచేసే 3 ఉద్యోగులు ఏకంగా 3 కోట్ల రూపాయలు స్కామ్ చేశారు. పబ్లిక్ గా చోరీ చేస్తే దొరికిపోతామని భావించిన ఆ ఉద్యోగులు చాలా పద్ధతిగా స్కామ్ చేశారు. పాత గోల్డ్ అమ్మి కొత్త బంగారం కొనేవాళ్లు, క్రెడిట్ కార్డు ద్వారా గోల్డ్ స్కీమ్ లో చేరే కస్టమర్లను టార్గెట్ చేశారు. వారిని ముగ్గులో దింపి తరుగు, కమిషన్ రూపంలో 3 కోట్ల రూపాయలు కొట్టేసినట్లు గుర్తించింది సిఎంఆర్ యాజమాన్యం. దీంతో సిసిఎస్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న సిసిఎస్ పోలీసులు గోల్డ్ సెక్షన్ లో పనిచేస్తున్న క్యాషియర్ సింహాచలం కీలక నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. వీరభద్రరాజు, భూపతిరాజు అనే మరో 2 ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్కామ్ గత 5 ఏళ్లుగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. 3 చాలా ప్లాన్ గా ఈ స్కామ్ చేసినట్లు చెప్తున్నారు సిఎంఆర్ యాజమాన్యం. అయితే సింహాచలం ఎలాంటి తప్పు చేయలేదంటున్నారు అతని తరపు లాయర్. సింహాచలం ఇటీవల ఇల్లు కట్టుకున్నాడని, ఇది తెలుసుకునే సిఎంఆర్ యాజమాన్యం తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేయించిందంటున్నారు. ఉన్నటువంటి షాపింగ్ మాల్లో గత 16 ఏళ్లుగా పనిచేస్తున్న 3 ఎంప్లాయీస్ పైన యాజమాన్యం సిబ్బంది, మేనేజ్మెంట్ వీళ్ళపై తప్పుడు ఫాల్స్ అలిగేషన్స్ పెట్టి ఫాల్స్ కేసెస్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇదే సంవత్సరం జనవరి నెల మొదటి వారంలో మేనేజ్మెంట్ సిబ్బంది వీరి ఇంటిపై దౌర్జన్యంగా వచ్చి వీళ్ళ ఇంట్లో కూడబెట్టుకున్న డబ్బులు, సేవింగ్ మనీ వాళ్ళని బెదిరించి వారి ఇంటి దస్తావేజులు మరిన్ని విలువైన డాక్యుమెంట్స్ తీసుకెళ్లడం జరిగింది. వీళ్ళు కన్సర్న్ పిఎస్ని ఆశ్రయించి కంప్లైంట్ రేజ్ చేసి ఇన్వెస్టిగేషన్ అవ్వకుండానే ఈరోజు ఉదయం A1గా నిలిచిన సింహాచలం ఇంటికి వచ్చి కస్టడీలోకి తీసుకున్నారు. కస్టడీలోకి తీసుకున్న అతనిని ఇంకా కోర్టుకి ప్రొడ్యూస్ చేయలేదు. సో మేము పోలీసులకు సూచిస్తున్నది ఏమనగా వారిని కోర్టులో ప్రొడ్యూస్ చేసి వారు ఎంత పెద్దవారైనా కూడా న్యాయం అందరికీ ఒకేలా ఉండాలని మేము కోరుతున్నాము. అటు సిసిఎస్ పోలీసులు మాత్రం దీనిపై ఎంక్వైరీ చేస్తున్నామంటున్నారు. 3 కోట్ల స్కామ్ లో ఒకరు అరెస్టు కాగా మరో 2 పరారీలో ఉన్నారని, త్వరలో వారిని పట్టుకుంటామంటున్నారు పోలీసులు.